హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటూ ఎవరికి తెలియని వారంటూ ఉండరు. అలాగే సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వస్తుంటాయి, అంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి, కొన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కూడా వస్తుంటాయి. కొన్ని ఇంజనీర్లకు కూడా, అంటే కొంతమంది చాలామంది టెక్నీషియన్కి కానీ ఎవరికి అందనంత వీడియోలు కూడా వస్తుంటాయి. అలాంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటే బాగా ఫేమస్ అయింది. ఎలా అంటే ఇంతకుముందు సోషల్ మీడియా అంటే ఏదో ఒక పోస్ట్కు లైక్ కొట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా మాత్రం ప్రతి ఒక్క దాని గురించి మాత్రం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక బాలుడు అంటే బావిలో ఉన్న నీరుని మనం తోడుకోవాలంటే ఏం చేస్తాం, లైక్ మోటార్ని యూజ్ చేయడం కానీ ఏదో ఒకటి సంథింగ్. ఈ మెకానికల్ వర్కింగ్ అయితే ఇంజనీరింగ్ వీటికి బాగా ఉంటుంది అనమాట. కానీ ఈ బాలుడు చేసిన పని మాత్రం ఎక్సలెంట్, మరవలేనిది. ఎలా అంటే మనందరికీ తెలుసు, బావిలో కానీ ఎక్కడన్నా నీరు కావాలంటే పైకి ఏం చేస్తాం, డీజిల్ మోటార్ లేకపోతే ఏదో ఒక కరెంట్ మోటార్ ఏదో ఒకటి తీసుకొచ్చి బావిలో నీళ్ళు కానీ తీయడం అయితే జరుగుతుంది. కానీ ఈ బుడ్డోడు మాత్రం చేసిన పనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే బావిలో నుంచి నీళ్ళు తీయడానికి ఇతను ఒక టైరు ప్లస్ పొడవాటి కర్ర, ఒక వాటర్ పైపు, ఈ మూడుని ఉపయోగించి ఆ పిల్లోడు అనేది దాన్ని తీసాడనమాట. ఎలా అంటే ఇంజనీర్లకు కూడా అందనంత ఇంట్రెస్ట్తో ఆ పనిని అయితే ఫినిష్ చేశాడు. అదిగాక కర్రకు రాళ్ళు కట్టి ఎత్తితే ఆ కర్ర అనేది బావిలోకి పోయి బావిలో నుంచి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి బయటపడేసేటట్టు ఎక్సలెంట్గా అయితే చేశాడు. ఇంజనీర్లకు కూడా ఇలాంటి ఐడియా వస్తుందో రాదో అయితే తెలియదు, కానీ ఈ బాలుడు వీడియో చూసిన ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ గురు అని మాత్రం కామెంట్ చేస్తున్నారు. మీరు ఈ బాలుడు గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.